హాయ్ అండి. చూడండి మా పొయ్యి దగ్గరికి అయితే ఎండ ఎట్లా వచ్చేస్తుందో. టమాటా చారు అండి. టమాటా చారు చేస్తున్నా. ఇగో టమాటాలు ఉడికిచ్చానండి. చూడండి ఉడికిపోయిన టమాటాలు. టమాటాలు ఉడికినాయండి. మీకు వేసినప్పుడు చూపించలే. ఉడికినాయి. మనం ఇప్పుడు ఇందులో చింతపులుసు పోసుకున్నాం. చింతపులుసు పోసుకొని మసాలా పెడదాం. ఇక చారులోకి సొరకాయ, దోసకాయ, టమాటా వేసి తాలింపేసి మగ్గిస్తాం. ముక్కలు మగ్గాక మగ్గాలండి. చారులు వేస్తే మంచి మగ్గ, అందుకని తాలింపు వేసుకొని మగ్గించుకోవాలి. కొంచెం కొత్తిమీర వేద్దాం. ఐదు నిమిషాలు ఉడకనిద్దాం. ఇటు చారు మసులుతుంది, అంటే ముక్కలు మగ్గుతాయి. వేసుకున్నాం. కొద్దిసేపు మగ్గా చారు మసులుతుంది. కొంచెం పసుపు వేసుకున్నాం. కొంచెం అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా. చూడండి ఇవి కూడా మగ్గిపోయినాయండి. ముక్కలు కూడా ఇందులో కూడా కొంచెం పసుపు వేసుకున్నాం. కారం కొంచెం ఇందులోనే వేసుకోవాలి, చారు లేకుండా. ఉప్పు సరిపోతుంది. సరిపోతే తర్వాత తీసుకుందాం. మా ఇంట్లో అసలు ఉప్పు చాలా తక్కువ తింటారండి. వీటికే ఉప్పు కారం పట్టాలి, చారులు ఇస్తే పట్టదు. అందుకని ఇప్పుడు దీంట్లో వేసి మళ్ళీ మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనిస్తే చారు అల్లంలో పేస్ట్ వేసినాక అల్లం పేస్ట్ కొంచెం ఇది కూడా మసలాలి. మళ్ళీ పచ్చివాసన పోయేటట్టుగా మూత తీసేసి అయిపోయి మగ్గిస్తుంది. స్టవ్ కట్టేసుకొని దీంట్లోకి వేసుకున్నాం. ఇంట్లో కొద్దిసేపు మగ్గనిచ్చాక మసాలా కొద్దిసేపు మసాలా చారు రెడీ అయిందండి. ఇక కొంచెం ఈ పొడి మనం తయారు చేసుకున్న పొడి, కొంచెం ధనియాల పొడి,
టమాటా చారు రెడీ అయిపోయింది. ఎగ్స్ ఉడుకుతున్నాయి చూడండి. అయిపోయింది. మూత వేసుకొని స్టవ్ పెట్టేసుకున్నాం.